ఏంటి సమీరా, అక్కడ ఉండటం అప్పుడే బోర్ కొట్టేసిందా? వచ్చేసావ్? ఏ ఆ ఇంట్లో అడుగు పెడితే అక్కడే ఉండాలా? నేనేమైనా ఆ ఇంట్లో ఖైదీనా? కమింగ్ సూన్ ఆ ఇంటి కోడల్ని. అబ్బో, చూసుండవా అమ్మీ? ఆ ఇంట్లో నీకు పడాల్సిన సీన్లన్నీ ఈవిడ గారికి పడేసరికి ఆమె వాయిస్ కూడా ముదిరినట్లేదు. వాయిసే కాదమ్మా, పిల్ల కూడా కొంచెం ముదిరిందిలే. అయినా ఏమాత్రం ముదురు లేకపోతే అక్కడ ఆనంద భైరవి ముందు బెదరాల్సొస్తుంది. సమీరా, ఈ మ్యాటర్ ఇలాగే ఉంచు. అక్కడ శరణ్యతో ఆట ఆడాలి అంటే నువ్వు ఇలాగే ఉండాలి. ఇంతకీ అక్కడ ఏంటి అప్డేట్స్? ఇంట్లో ప్రశాంతత దూరం అయిందని హోమం జరిపిస్తున్నారంట. హోమమా? ప్రశాంతత కోసమా? ఓ, ఓకే, జరిపించని. ఏంది మే, ఈ పాయింట్ ని కూడా వాడేస్తావా? ఆ ఇంటి పతనం కోసం పరితపిస్తున్నాను కదా, ఈ పాయింట్ ని మాత్రం ఎలా వదులుతాను? దేనికోసం వాళ్ళు ఈ హోమం చేస్తున్నారో దాన్ని అడ్డు పెట్టుకుని ఉన్న ప్రశాంతతని కూడా ఊడ్చి పడేస్తాను. ఆ హోమంలో కాలేది కట్టెలు కాదు, ఆ ఇంటి చిన్న కోడలు. ఏంటనన్య నువ్వనేది? శరణ్య కథ ముగించడానికి వాళ్లే నట్టింట్లో చితి పేరుస్తున్నారు. ఆ చితిలోకి దాన్ని ఎలా తోస్తాము అనేది మన కాన్సెప్ట్. ఏమంటావు? నైస్ అనన్య, ఎలాగైనా వర్కౌట్ చేయాలి. ఈ దెబ్బతో దాని పీడ నాకు విరగడైపోవాలి. हरि ओं श्रीमन्महागणाधिपतये नमः। अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु अपवित्र पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यान्तरशुचिः। श्रीमन्महागणाधिपतये नमो नमः। प्रार्थना नमस्कारान् समर्पयामि। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं। श्रीमन्महागणाधिपतये नमः। అయ్యా, నెయ్యి వేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. స్వాహా. శ్రీమన్మహాగణాధిపతయే ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. అమ్మా, ఇంట్లో ఉన్న పీడ, అశాంతి, చెడుగాలి అన్నీ పోయి కుటుంబంలో మనశ్శాంతి, సుఖ సంతోషాలు కలగాలని ఆ శక్తి స్వరూపిణైన అమ్మవారిని త్రికరణ శుద్ధితో కోరుకోండి. అంతా మంచే జరుగుతుంది. అమ్మా జగన్మాత, ఇంట్లో సమస్యలన్నీ తీరిపోవాలి. సౌమ్య విషయంలో నా భర్త చేసిన పొరపాటు మూలంగా ఇంట్లో కొత్త సమస్యలు రాకుండా చూడు తల్లి. ఆ సౌమ్యకి నువ్వు చేయాల్సిన న్యాయం ఎలాగో దారి కూడా నువ్వే చూపించు తల్లి. ఆ సమస్యలతో పాటు ఆ సమీర మూలంగా మా ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూడు. మమ్మల్ని కాపాడు. సమీరా, నన్ను భయపెట్టి నా నోరు నొక్కేసినంత మాత్రాన నేను నీకు తగిన శాస్తి చేయకుండా విడిచిపెడతాననుకుంటున్నావా? ఆనందగారికి నీ విషయం చెప్పే తీరుతాను. ఆల్రెడీ బయలుదేరాను. ఓం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున. అమ్మా, నా కోడలు శరణ్య మనసులో మోస్తున్న బాధను తీర్చి తనని మామూలు స్థితికి తీసుకురా తల్లి. సమీర పీడని ఎలాగైనా విరగడయ్యేలా చూడు. అలాగే మా అమ్మ జాడను నాకు చూపించమ్మా. అమ్మ కోసం నేను పడుతున్న ఆవేదన
నీకు గాక ఇంకెవరికి అర్థం అవుతుంది? అమ్మా, ఇవాళ ఎలాగైనా నా బిడ్డను నేను కలుసుకోవాలమ్మా. ఆ అనన్య మూలంగా ఏ ఆటంకం రాకుండా నా వెంట ఉండి నువ్వే నన్ను రక్షించాలి తల్లి. నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చమ్మా, నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్రుతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. శరణ్య, ఇంకా ఎంతసేపులే? నువ్వు నా దర్శన్ పక్కన అలా కూర్చునుండగలవు? మరి కాసేపట్లో అగ్నికి ఆహుతి కాబోతున్నావు. దర్శన్కి నాకు మధ్య ఉన్న నీ అడ్డంకి తొలగిపోబోతుంది. నా కన్నేంటి అదురుతుంది? ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి? ఎందుకైనా మంచిది ఒకసారి ఆనంద గారికి కాల్ చేసి నేను వస్తున్నానన్న విషయం ఇంటిమేట్ చేస్తే మంచిది. ఓం అగ్నయే ఇదం నమః. నాట్ రీచబుల్ వస్తుందేంటి? ఇట్స్ ఓకేలే, ఎలా అయినా ఆనంద గారిని ఈరోజు కలిసే తీరుతాను. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం అగ్నయే నమః స్వాహ. ఓం అగ్నయే ఇదం నమః. ఓం రుద్రాయ నమః స్వాహ. ఓం రుద్రాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహ. ఓం వనస్పతయే ఇదం నమః. గాడ్, ఈ డాక్టర్ ఉదితా ముఖర్జీ ఇక్కడికి వచ్చిందేంటి? ఆనంద భైరవితో నా గురించి నిజం చెప్పేయడానికే వచ్చిందా? ఆ రోజు దీనికిచ్చిన వార్నింగ్ని లైట్ తీసుకుందా? ఛా! ఇప్పుడెలా? ఈ డాక్టర్ని లోపలికి రానివ్వకూడదు. ఆనంద భైరవిని కలవనివ్వకూడదు. ఎలా? ఎస్, హలో, ఎవరు? మేడం, నేను హాస్పిటల్ నుంచి నర్స్ని మాట్లాడుతున్నాను మేడం. ఏంటి? మీరు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్కి ఉన్నట్టుండి ఫేస్ మీద రియాక్షన్స్ మొదలయ్యాయి మేడం. కండిషన్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మీరు అర్జెంట్గా రావాలి మేడం, ప్లీజ్. ఇంతకీ నీ పేరేంటి? హలో హలో